హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారైతే డెఫినెట్గా మీరు పీజీ సెట్ ఆస్పిరెంట్ అయి ఉండొచ్చు. మీ డౌట్ ఏంటంటే డిక్లరేషన్ ఏంటి అనే కదా. సో డిక్లరేషన్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మీరు డిక్లరేషన్ ఒకవేళ అప్లికేషన్లో పెట్టాలి అనుకుంటే పీసీఓ సిఎంఎం ఓడీ ప్లేస్లో అంటే సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతుంది కదా, ఆ ప్లేస్లో మీరు డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టొచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో లేకపోతే సెమ్ బ్యాక్లాగ్స్ వాళ్ళకి ఇంకా డిక్లరేషన్ అంటే ఇంకా ఒరిజినల్ మెమోస్ రాలేవో వాళ్ళు ఓడీస్ పీసీసీఎంఎం ఈ 3 ప్లేసెస్లో ఇది ఒకటే ఫామ్ పెట్టొచ్చు. ఓకేనా. సో అస్సలు వరి అవ్వకండి, హ్యాస్టీస్ పెట్టండి, హ్యాస్టీస్ రాయండి. ఓకేనా. ఏం రాయాలి ఎలా రాయాలో అన్నీ చెప్తాను. ఇంకా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది వచ్చేసరికి ఇది అనేది మీరు ఒక A4 సైజ్ పేపర్లో రాసి స్కాన్ నీట్గా చేయండి. ఓకేనా. స్కాన్ చేసి పెట్టండి. సో డిక్లరేషన్ ఫామ్ ఎలా రాయాలో చెప్తాను. స్టార్టింగ్కి వచ్చేసరికి హెడ్డింగ్ పెట్టేసేయండి, డిక్లరేషన్ ఫామ్ ఫర్ పీసీ సిఎంఎం అండ్ ఓడి అంటే మీరు దేనికోసం రాస్తే అది. ఓకేనా. మీ నేమ్ సర్టెన్ మీ నేమ్ రాసిన తర్వాత సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్, మీరు ఒక బాయ్ అయితే సన్ ఆఫ్, డాటర్ అయితే గర్ల్ అయితే డాటర్ ఆఫ్ రాసిన తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ ఐ ఆమ్ అప్లయింగ్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ ద ఎంఫామ్ కోర్స్ త్రూ ద పీజీ సెట్ 2026. లేదు మీరు 2027 వీడియో మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా. కంటెంట్ అయితే సేమ్ కాబట్టి చెప్తున్నా. సర్టెన్ ఇయర్ మెన్షన్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ దట్ అని పెట్టేసి ఫస్ట్ పాయింట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్. మీరు నేను షార్ట్గా రాసానండి, దీన్ని మీరు ఫుల్గా రాసుకోండి. టు ద మై నాలెడ్జ్, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఐ బిలాంగ్స్ టు ద మీరు ఏ కేటగిరీ, ఓబీసీయా, బీసీడీయా, బీసీసీయా, బీసీఏనా, మీ కేటగిరీ రాసిన తర్వాత ఐ ఎమ్ సబ్మిటింగ్ ద రిలవెంట్ సపోర్టింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటేటివ్ అథారిటీ. ఒకవేళ మీరు మైనారిటీస్ అయినప్పటికీ లేకపోతే మీ నాన్ క్రిమినల్ లా కింద వచ్చినట్టయితే మీకు సర్టెన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ పాయింట్ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా. ఎవరైతే జనరల్ ఓబీసీ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా. ఓన్లీ మైనారిటీస్కి నాన్ క్రిమినల్ లా వాళ్ళకి మాత్రమే ఇది కావాలి. నాన్ క్రిమినల్ లాకి ఎవరికి వస్తారంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండని వాళ్ళందరూ నాన్ క్రిమినల్ లా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, మీకు రేషన్ కార్డ్ వస్తుంది అంటే వాళ్ళందరూ నాన్ క్రిమినల్ లా. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదో వాళ్ళని క్రిమినల్ లా అని అంటారు. ఓకే. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ ఈజ్ ఫౌండ్ టు బి ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ మై క్యాండిడేట్ ఈజ్ ఎనేబుల్ టు బి క్యాన్సల్డ్. అంటే మీరు ఇందులో ఏ డీటెయిల్స్ అంటే మీ దగ్గర మీరు అప్లై చేసిన దాంట్లో ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరే చెప్తున్నారు ఏంటి నా అప్లికేషన్ రిజెక్ట్ చేయమని, అంటే ఇది ప్రూఫ్ అన్నట్టు. తర్వాత ఈ పాయింట్ ఒకటి రాసేసి మీ ప్లేస్, మీరు ఏ టీఎస్లో మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, మేడ్చల్ అయితే మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, కరీంనగర్ అలా మీ ప్లేస్ రాసేసి మీ డేట్ రాసేయండి. ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టండి. పెట్టిన తర్వాత మీ నేమ్, మీ బీఫామ్ హాల్ టికెట్, ఇంకా మీ మొబైల్ నెంబర్. బెటర్ ఏంటంటే 2 మొబైల్ నెంబర్స్ రాయండి. ఇన్కేస్ వీలైతే మీ జీమెయిల్ కూడా మొబైల్ నెంబర్ కింద పెట్టండి. ఓకేనా. మీ జీమెయిల్ అడ్రస్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో ఇదేనండి అప్లికేషన్ ఫామ్. డిక్లరేషన్ అంటే ఏంటో భయపడకండి. సో డిక్లరేషన్ ఫామ్ ఇంతే, సింపుల్గా రాసి నీట్గా స్కాన్ చేసి A4 సైజ్ పేపర్లో పెట్టేసేయండి. ఓకేనా. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ పీజీ సెట్ కావచ్చు, ఎంఫామ్ కావచ్చు, బీఫామ్ కావచ్చు, ప్లీజ్ కామెంట్ యువర్ డౌట్. డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.